చేయాలి తపస్సు చేస్తున్నప్పుడు, శివుడి పూజ చేస్తున్నప్పుడు మెడ దగ్గర కొంత విభూతి, కంఠం దగ్గర, భుజాల దగ్గర, నుదుట, వక్షస్థలం మీద ఇలాంటి చోట విభూతి పూసుకుని అప్పుడు నమశివాయ అంటే ఆ నమశివాయ అనే పంచాక్షరీ జపము యొక్క మహాప్రభావంతో సకల బంధాలు తొలగిపోతాయి, ఈశ్వర కటాక్షం లభిస్తుంది. ఎన్ని ఉన్నా విభూతి ధరించకుండా శివుడి పూజ చేయకూడదు. విభూతి భక్తితో ధరించండి. సంవత్సర కాలం విభూతి ధరించినటువంటి వాడు పొరపాటు కూడా చెరసాలకు వెళ్ళట, జైలు శిక్ష అనుభవించడు. ఇప్పుడు మనందరం అందుకే ఎంత సుఖపడుతున్నాం, కారణం ఏంటంటే విభూతి ధరిస్తున్నాం కనుక. నిత్యం విభూతి ధరించి అన్నం తింటే విషము కూడా పరమాన్నమవుతుంది, విషము కూడా అమృతంతో సమానమవుతుంది. విభూతి ధరించి శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తే చివరి రోజుల్లో మంచం మీద పడి రోగముతో చావు. ఇవన్నీ నియమాలు. కొంతమంది మంచం మీద నానాయాతన పడి రోగాలు తెచ్చుకు చచ్చిపోతున్నారు. ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయంటే మహాపాపాల వల్ల. ఆ పాపములు తొలగాలంటే విభూతి ధరించి శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేయండి. మీరు ఎన్ని కోపాలు వచ్చినా గుడి దగ్గరికి వెళ్ళడం మానకండి. ఒక్కొక్కప్పుడు మీకు ఎవరి మీదో కోపం వచ్చింది, ఏ అర్చకుడి మీదో కోపం వచ్చింది, పాపం ఆయన మీద కోపం ఏంటి మీకు వచ్చింది కర్మగాలి. అందుకని అర్చకుడి మీద కోపం వచ్చిన గుళ్ళోకి వెళ్ళాలంటే అది నీకు నష్టం. ఆయనకేంటంటే చెరువు మీద కోపం వచ్చి వెనకడికి కూడా ఏదో మానేసేట, దానివల్ల చెరువుకు నష్టమా వాడికి నష్టమా? పద్మాకర్ గారి మీద కోపం వచ్చి గుళ్ళోకి రాకపోతే పద్మాకర్ గారికి ఏ నష్టం లేదు, కానీ ఎదురుగుండా గుడి ఉండి కూడా నువ్వు వెళ్ళకపోతే రేపు మంచాన పడతావు, కాళ్ళలో చేతిలో పోతాయి, అప్పుడు నేను ఎవడో కాపాడ్డా. నాకే అనారోగ్యం రాదనుకోకండి, మీకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు. నా జీవితంలో తుమ్మి ఎరగను దగ్గెరగనన్నవాడు మంచం మీద పడి కాళ్ళు కదలక చచ్చిన వాళ్ళు ఉన్నారు.